అయితే మీరు బేసిక్గా చైల్డ్ ఎట్ హార్ట్ అంటారు, మీరు చైల్డ్ ఎట్ టీనేజర్ అనమాట ఇంకా చెప్పాలంటే. బట్ కాకపోతే అలాంటి వ్యక్తి మీకు అంటే రంగులు వేసేసి మీరు ఒక తండ్రి, ఒక పిల్లలకి తండ్రి ఇవన్నీ అంటుంటే ఎలా అనిపిస్తుంది? ఇది ఒక కొత్త తరహా క్యారెక్టర్ కదా మీకు డెఫినెట్ కెరీర్లో. 2019 దాకా హీరోగా చేశాను సార్. హీరోగా నా లాస్ట్ ప్రాజెక్ట్ అమ్మ నా కోడల జీ తెలుగుకి. అంటే అందులో చిన్న ఒక ఐరనీ ఏంటంటే లైఫ్ లో అమ్మ నా కోడల చేస్తూ అభిషేకం చేశాను నేను. అభిషేకంలో ఫాదరు అంటే 60 ఏళ్ల ఫాదరు, అమ్మ నా కోడల 28 ఏళ్ల కుర్రాడు. ఆ రెండు అంటే ఇది సాయంత్రం అది మధ్యాహ్నం టెలికాస్ట్ అయ్యేది. అంటే రెండిటితో ఆడియన్స్ నేను సాటిస్ఫై చేయగలిగాను. ఆ తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 10 months గ్యాప్ సార్. ఆ తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కోవిడ్ వచ్చాక పందా మారింది, టెలివిజన్ పందా మారిపోయింది. అంటే ఇంకా యంగ్ అంటే నాలాగా 35 మిడ్ 40s కాకుండా 20 ఏళ్ల కుర్రాళ్ళని తీసుకుందాం అని అన్ని ఛానల్స్ ఒకేసారి డిసైడ్ అయినాయి. అటు ఈటీవీ కానీ, మా టీవీ కానీ, జెమినీ కానీ, జీ తెలుగు కానీ కొత్త వచ్చిన యంగ్ వాళ్ళకి వెళ్దాం, ఫ్రెష్ ఫేస్లకి వెళ్దాం. దానివల్ల ఆప్షన్ లేక ఫుల్ ఫెడ్జ్ గా ఇప్పుడు ఏమైందంటే ఆ టైంలో బేసిక్ గా టోటల్ గా ఎక్కువ డ్రామా కానీ లేకపోతే ఇవన్నీ తీసుకోలేకపోయారు జనాలు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళే ఒక డ్రామాలో ఉన్నప్పుడు డ్రామాని ఎలా ఏం చేస్తారు. ఎగ్జాక్ట్లీ అదొకటి. సెకండ్ పాయింట్, వాళ్ళకి అర్థం అయిపోయింది ఇప్పుడు మేము చూస్తే సంథింగ్ కొత్తగా చూపించాలి. ఇప్పుడు మనకి తెలుగులో కూడా సార్ ఇప్పుడు మలయాళం సినిమాలు ఆడడానికి కారణం అదే. మంజుమల్ బాయ్స్ లాంటి సినిమాలు సూపర్ హిట్ అవడానికి కారణం ఏంటంటే ఆడియన్స్ వాంట్ సంథింగ్ న్యూ. పాత కథ అయినా అదే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అంటే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మంచో చెడో మన వాళ్ళని ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. అంటే మలయాళ సినిమా స్థాయికి మనం ఇంకా ఆలోచించట్లేదు, కొత్తగా ఆలోచించట్లా. కానీ ఇంకా ఫార్ములా ఉంది మనకి. కానీ అంటే మలయాళ సినిమా స్థాయి అంటే మలయాళ సినిమా ఆడియన్స్ కూడా మన సినిమాలు చూసి ఎంజాయ్ చేసే స్థాయిలో ఉన్నాం కదా. అంటే ఒక రకంగా ఉన్నాను సార్. అంటే నేను చెప్పొచ్చిన పాయింట్ ఏంటంటే కొత్తదనం కోసం చెప్పాను. ఓకే. అంటే మన డెఫినెట్ గా తెలుగు సినిమా చాలా గొప్పది. కొత్తదనం వచ్చేప్పటికి మలయాళం ట్రెడిషన్ మనం ట్రై చేయట్లా. ఇప్పుడు మనం ఇంకా 6 పాటలు 4 ఫైట్లు ఆ ఫార్ములా ఇంకా ఉన్నాం సార్. చాలా మంది హీరోలు ఉన్నారు. అది ఇప్పుడు బ్రేక్ అవుతుంది. బ్రేకింగ్ స్టార్ట్ అయింది. ఇది కోవిడ్ లో ఎక్కువైందంట నా ఉద్దేశం. కోవిడ్ లో ఇది మారి ఆడియన్స్ పర్సెప్షన్ మారింది.